నమస్తే అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ప్రస్తుతం వెల్ డిసిప్లైన్డ్ ఫ్యామిలీ అంటూ మోహన్ బాబు గారు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. మనకు బయటకు కూడా అదే కనిపిస్తూ ఉంటుంది. ఏ అంటే నాన్నగారు అంటారు విష్ణు గారు, ఏ అంటే నాన్నగారు అంటారు లక్ష్మీ ప్రసన్న గారు. ప్రస్తుతానికి మనం ఈ డిసిప్లిన్ కాస్త ఏమైపోయింది? మంచి ఫ్యామిలీలో ఉన్న ఈ గొడవలేంటి? అంటే ప్రతి కుటుంబంలోనూ ఉండే గొడవ, బట్ బయటకు వచ్చేసరికి అది రచ్చే అవుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? వన్ సెకండ్. ఇప్పుడు మోహన్ బాబు గారి మీద హత్యాయత్నం కేసు అయితే పెట్టారు, మీడియాపై దాడి. దీన్ని బాగా గమనించు ఒకసారి. గేట్లు తన్నుకొని లోపలికి ఒక మూకొచ్చింది, ఓకేనా? వారం 10 రోజుల ముందే అక్కడ వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది, 10 లక్షలు ఎత్తుకెళ్ళాడు ఎవడు. ఇప్పుడు వచ్చినోడు మీడియా ఓడా, లేకపోతే ఎవడైనా విధ్వంసం సృష్టించేవాడా, లేకపోతే ఏ ఉగ్రవాద తీవ్రవాద ఎలా తెలుసుద్ది? నోబడీ నోస్. పెద్ద ఆయన ఇలా నిలబడి కూర్చున్నాడు, గేట్ బద్దలవుతుంది. ఇప్పటి వరకు మోహన్ బాబు తలుపు దన్నాడు రా ఇంటికి వెళ్ళని మనం ఎప్పుడు ఎవరిని వినలా, ఎక్కడా వినలేదు చరిత్రలో. వెళ్ళాడు మోహన్ బాబు ఫామ్ హౌస్ తలుపు దన్ని వచ్చాడు రా, మోహన్ బాబు ఇంటి తలుపు దన్ని వచ్చాడని ఎవరన్నా విన్నావా? ఎవరిని వినలా. ఫస్ట్ టైం అది ఆయన వినడం కూడా కాదు, కల్లారా చూస్తున్నాడు. ఈ 70 పైచిలకు ఏజ్లో ఇలా నిలబడి చూస్తుంటే అక్కడ తలుపులు బద్దలవుతున్నాయి. సరే నా కొడుకుతో నేనే మాట్లాడతాను, ఇంకెవరితో ఎందుకని. బద్దలు కొట్టుకొని వచ్చేవాడు కూడా ఎవడో కాదు, నా కొడుకే. మళ్ళీ ఇక్కడ మైండ్ బరువు ఎక్కింది, గుండె బరువు ఎక్కింది. కానీ ఆ విషయం ముందే తెలుసు కదా, ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటారా మోహన్ బాబు గారు? ఎందుకంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏమి మంచి విష్ణు మంచి మనోజ్ గారు ఏమి వచ్చేలేదు. ఆల్రెడీ ఇంటర్నల్ గా ఇష్యూస్ నడుస్తున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, అది ఫోన్ లోనో డైరెక్ట్ గానో జరుగుతా ఉన్నాయి. దట్ అదే ఇంట్లో కూడా మనోజ్ గారు ఉంటున్నారని కూడా మనకు తెలుసు. మరి అదే ఇంట్లో ఉంటున్న మనోజ్ గారు తలుపు తన్నుకుని ఎందుకు రావాల్సి వచ్చింది? నువ్వు అలో చేయకపోతే తలుపు తన్ను వచ్చింది. తలుపు తన్నిన తర్వాత మనోజ్ ఒక్కడే వస్తే మోహన్ బాబుకు క్లారిటీ ఉంటుంది, సరేలే తలుపు తన్నుకుని నా కొడుకు వచ్చాడు అని. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్సైడ్. అందులో మీడియా వాడు ఉండొచ్చు, ఉగ్రవాదు ఉండొచ్చు, తీవ్రవాదు ఉండొచ్చు, దొంగ ఉండొచ్చు, దగాకోరు ఉండొచ్చు, ఎవడైనా ఉండొచ్చు. ఓకే, అవునా? గ్రూప్ ఆఫ్ పీపుల్ వితౌట్ మై ఇంటిమేషన్. ఇప్పుడు కొడుకు కోసం నా కొడుకు వచ్చాడు, కొడుకుతో పాటు ఎవడో వచ్చాడు సూట్ కేసు, తెలుసు ఆయన మన జమీందారు, ఎవడో వచ్చాడు తెలుసా మనోళ్ళే ఈయన, ఒక ఐడియా ఉంటుంది. డన్. గ్రూప్ ఆఫ్ పీపుల్ కేమ్. ఇప్పుడు తను వచ్చిన వాడు మీడియా ముసుగులో కూడా ఎవడన్నా వచ్చి మోహన్ బాబు మెడగొయ్యొచ్చుగా, అవునా? ఇప్పుడు ఎలా వచ్చింది? ఆయన నిలబడి ఎవరెవరు వచ్చారు, ఏమేం జరుగుతుందని ఇలా చూసే టైంలో మొహం మీదకి ఒక పరికరంతో ఒకటి దూసుకొచ్చాడు. దాన్ని తీసుకొని కొట్టాడు. ఎవడు రా నువ్వు అంటే, నేను మీడియా అంటే, మీడియా అని చెప్పి కొట్టాడు. ఆవేశంలో జరిగింది. నువ్వు ఎందుకు వెళ్ళి మైకు పెట్టావు? రీజన్ ఏంటి? ఆ గందరగోళ పరిస్థితుల్లో 70 పైచిలకు ఒక ముసలాయన అక్కడ ఉంటే, పెద్ద ఆయన అక్కడ ఉంటే, వయసులో పెద్ద ఆయన, బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి, ఏవేవో ఉంటాయి. ఒక గందరగోళ మోహన్ బాబు గారిని సపోర్ట్ చేస్తున్నా. నేను మోహన్ బాబుని సపోర్ట్ చేయట్లా, అక్కడ నేనే ఉన్నానే అనుకొని మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తున్నప్పుడు అది మీ ఇంట్లో ఇష్యూ అనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే నిజంగా చెప్తున్నా, అది మీ ఇంట్లో ఇష్యూ అనుకోండి. అదే రోజు ఇతను ఫోన్ వీడియోలు మాట్లాడతాడు, టీవీలో కనిపిస్తూ ఉంటాడు, యూట్యూబ్లో కనిపిస్తుంటాడు. ఆ విజ్ఞాన్ ఇంట్లో గొడవ అని అనేసరికి 10 మంది చూస్తే కాస్త 100 మంది చూస్తారు. అది మీ ఇంట్లోనైనా మా ఇంట్లోనైనా. ఎందుకంటే మనం టీవీలో ఎప్పుడో రోజుకో చోట, టీవీలో కాకపోయినా యూట్యూబ్లోనే ఎక్కడో చోట కనిపిస్తున్నాం. టీవీల కన్నా ముందు ఫోనుల్లో కనిపిస్తున్నాం కాబట్టి ఇంకా క్లోజ్డ్ ఉంటాం వాళ్ళకి. ఓకే, అదే ఒక అన్నోన్ పర్సన్ జరిగితే కొంచెం ఓ 10 మంది 20 మంది చూస్తారు. అలాంటిది మోహన్ బాబు గారి ఇంట్లో ఒక ఇష్యూ నడుస్తుంది అంటే మీడియా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వదా? అవుద్ది. ఆల్రెడీ లోపల మార్నింగ్ నుంచి ఒక మీడియా ఉంది. ఇంకొక ఏదైనా కానీ అవుతుందా అవదా? అక్కడ మనం క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు. ఏం లేదు, మైక్ పెట్టుకుని అసలు ఏంటండి అని అడుగుతున్నారు. అప్పటికి బాగానే ఆ చెప్పు బాబు అన్నట్టుగా ఉన్న మోహన్ బాబు గారే తీసుకుని కొట్టారు. ఇక్కడ జరిగిందంటే మళ్ళీ ఆ విజువల్స్ చూడండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్, మళ్ళీ అదే విజువల్ ఇప్పుడు కూడా మీరు ప్లే చేసి చూపించండి. ఎవరైతే మైక్ తెచ్చారో ఆ మీడియాను వదిలేసి ఆల్రెడీ లోపల ఉన్న ఇంకో మీడియా సైడ్ నుంచి పెట్టింది. సైడ్ యాంగిల్లో ఖచ్చితంగా చూడండి. ఆయన వచ్చాడు, విష్ణు క్రాస్ అయ్యాడు, గందరగోళ పరిస్థితి, ఏం జరుగుతుందో తెలియదు. ఇంట్లోకి అనుకోకుండా 30 మంది లోపలికి దూసుకొచ్చారు, 30-50 మంది దూసుకొచ్చారు, ఎటెటో వెళ్తున్నారు. ఎవడు గోడెక్కి లోపలికి వెళ్ళి దొంగతనం చేస్తాడో తెలియదు, ఎవడన్నా నా ఇంటి ఆడపిల్లలు ఇంకేమైనా చేస్తాడో తెలియదు, ఎవడన్నా వచ్చి నా పసికందును కిడ్నాప్ చేస్తాడో తెలియదు, ఇంకెవడన్నా వచ్చి నన్ను పొడుస్తాడో తెలియదు, నా కొడుకును పొడుస్తాడో తెలియదు, ఇంకెవడన్నా ఎటెల్ చేసి అరే ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది, పోలీసులు అందరూ అక్కడే ఉంటారు, అటెన్షన్ అంతా అక్కడే ఉంటుందని చెప్పి ఎవడన్నా ఉగ్రవాది వచ్చి బాంబు పెట్టేది తెలియదు. ఐ డోంట్ నో. గేట్ ఎందుకు పెట్టుకుంటాం, ప్రహరీ ఎందుకు పెట్టుకుంటాం,
సెక్యూరిటీ కోసం. తలుపులు తన్నే వచ్చాడు అంటే వచ్చే ఫేస్ నా క్లారిటీ ఉంటే నా మైండ్ స్టెబుల్గా ఉంటుంది. నా క్లారిటీ లేదు, గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు, ఒకడు కెమెరామెన్ అంటున్నాడు, ఒకడు మీడియా పర్సన్ అంటున్నాడు, ఒక జర్నలిస్ట్ అంటున్నాడు, ఒకడు పోలీస్ అంటున్నాడు. వాడు అంటున్నాడు, వాడు నిజమా కాదా కూడా నాకు తెలియదు. నౌ ఆస్క్, నువ్వు గేట్ లోపలికి కదా వచ్చావు, గేట్ బయటికి మోహన్ బాబు వచ్చుంటే నువ్వు సార్ చెప్పండి అంటే నేను చెప్పను పోరా అని చెప్పి మైక్ తీసుకొని తంతే నువ్వు ఏమని అనుకోవచ్చు. నేను అనుకోకుండా ఇట్లా నిద్రలేసి నువ్వు చెప్పండి అని మైక్ పెట్టేసావు, చెట్ అని చెప్పేసి ఇసిరేస్తా, మీడియాపై దాడి. అవునా? బాగా గమనించు. నెక్స్ట్, సార్ చెప్పండి కాదు, ఎక్స్క్యూజ్ మీ సార్ చెప్పు. ఏంటి మిమ్మల్ని సో అడగాలనుకుంటున్నా? నో, నేను చెప్పను. ఓకే, ఎక్స్క్యూజ్ మీ సార్ చెప్పు, మిమ్మల్ని సో అడగాలనుకుంటా. ఓకే నేను చెప్తాను. ఓకే సార్ చెప్పండి. టేక్ పర్మిషన్ బికాజ్ యూ ఎంటర్డ్ ఇన్ టు హిస్ టెరిటరీ. తను నీ దగ్గరకు వస్తే నీ పర్మిషన్ అక్కర్లేదు, హీఈస్ ఆల్రెడీ ప్రిపేర్డ్. ఇట్లా ప్రెస్ మీట్లో కూర్చుంటామా, ఆల్రెడీ ప్రిపేర్డ్, 100 మైకులు ఉంటాయి, నువ్వుదా నీ మైక్ కూడా తెచ్చి సార్ చెప్పండి అని చెప్తాం. లెట్రిన్లో కూర్చుంటే కింద నుంచి బయట సార్ చెప్పండి, శోభనం గదిలో ఉంటే మంచం కింద నుంచి పైకి వచ్చి సార్ చెప్పండి, బట్టలు మార్చుకుంటే బీరువాల నుంచి బయటకు వచ్చి సార్ చెప్పండి. అంటే అనుకోకుండా జరిగింది అని నేను చెప్తున్నా. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చావు. ఇక్కడ కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే జనాల నుంచి ఒకడు దూసుకొని వచ్చి సార్ చెప్పడానికి మొహం మీద ఇట్లా పెట్టాడు. అది మైకా, కత్త, గన్నా, లేకపోతే రాయా నాకు తెలియదు. అది తెలుసుకోనే అంత మైండ్ కూడా అప్పుడు లేదు. ఎందుకంటే మైండ్ 5% ఎదురు ఆలోచిస్తుంది, 95% టెరిటరీని ఆలోచిస్తుంది సైకలాజికల్గా. అప్పుడు అండ్ నువ్వు అతను పర్మిషన్ తీసుకోలే, ఎక్స్క్యూజ్ మీ సార్ నేను సో అండ్ సో, ఇదిగో నా ఐడి కార్డ్, ఇక్కడ నుంచి వచ్చాము. 5 seconds ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ టు టెల్. ఓకే, ఆ 5 seconds 1 2 3 4 5 seconds ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. ఈవెన్ 3 seconds ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. ఏ జర్నలిజం స్కూల్ నేర్పిందమ్మా ఇలా దాడి చేసుకుంటే వెళ్ళి మొహం మీద మైక్ పెట్టమని? ఈనాడు స్కూల్ నేర్పిందా? ఓయూ నేర్పిందా? ఏయూ నేర్పిందా? కేయూ నేర్పిందా? లేదా మోహన్ బాబు విశ్వవిద్యాలయం ఏమైనా నేర్పిందా? ఏ జర్నలిజం స్కూల్ నేర్పింది వితౌట్ పర్మిషన్ గో టు దేర్ అని చెప్పేసి? అండ్ ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ జరిగిన సిచ్యువేషన్. మోహన్ బాబు నీ గిల్లితే అరుస్తాడని తెలుసు, అవునా? తెలిసి నువ్వు ఒకరిని పంపావు, వెళ్ళి దూసుకొని వెళ్ళిపోని ఆల్రెడీ ప్రిపేర్ చేసావు. అమ్మో లేదు సార్ కొడతాడు అంటే ఓ పని చేద్దాం, మాలలో ఉన్న జర్నలిస్ట్ని పంపు, ఆయన ఏమి అండు అని చెప్పి పంపావు. ఆ మాలలో ఉన్న జర్నలిస్ట్ రెచ్చిపోయి నువ్వు నన్ను ఏమైనా అంటే నేను ఏం చేస్తానో చూడు అన్నట్టుగా మొహం మీదకి వచ్చాడు. గట్టిగా ఆయన మీద ఏమైనా జరిగితే అందరినీ పెద్ద గోల చేయాలి అని. ఆల్రెడీ ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా నువ్వు అక్కడికి వచ్చి దాడి చేయించుకొని మళ్ళీ దాడి జరిగిందని చెప్తున్నావు. నువ్వు వచ్చేటప్పుడు అది మైకే, నీ మీద దాడి జరిగిన తర్వాత అదొక ఆయుధం అయిపోయింది. ఇంత మెటాలిక్ రాడ్ విత్ మెటాలిక్ క్లిప్, దాని బరువు ఇంత, దాని వైశాల్యం ఇంత, దాని ఇది ఇంత, దీనితో కొడితే చూడండి స్కల్ ఫ్రాక్చర్స్ అయ్యాయిగా. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. నువ్వు వచ్చినప్పుడు అది మైక్, ఏదైనా నీ చేతిలో ఉన్నంత సేపు అది మైక్ కాదు, నీ మీద దాడి జరిగినప్పుడు అది ఆయుధం. మరి ఆయుధాన్ని పట్టుకొని నువ్వెందుకు వచ్చావు మోహన్ బాబు మొహం మీదకి? ఇప్పుడు కొట్టడం అయితే కరెక్ట్ కాదు కదా. 100% చెప్పు తీసుకుతన్నాలి. మైకుతో కొట్టాడు మోహన్ బాబు, కానీ ఒక నిమిషం ఆగి చెప్పు తీసుకుతన్నాలి. మొహం మీదే కాదు, ఎక్కడ తన్నాలంటే అక్కడ తన్నాలి. దిస్ ఈజ్ వాట్ ద సిచ్యువేషన్. అలాగే చెయ్యాలి. అప్పుడు వీడికి సిగ్గొచ్చి ఇంకొకటి నేర్చుకుంటాడు, ఓ అది తప్పు, అలా చేయకూడదు, అలా చేస్తే మనుషులు రియాక్ట్ అవుతారు. స్వర్ణ నువ్వు వచ్చేసావు, నేను అప్పుడు చెప్పులు వేసుకుంటున్నావు, బ్యాగ్ సర్దుకున్నావు, ఇటు తిరగని చెప్పండి అంటే ఏం చేస్తావు? పల్లెమనోడు పీకవు. నిన్నే అడుగుతున్నా పర్సనల్గా, 100% పీకుతావు. వచ్చింది ఏంటో నీకు ఇంకా తెలియదు, నువ్వు రియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది, అట్లీస్ట్ సెకండ్స్. థ్యాంక్ యూ సో మచ్.